ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన కొరకు దేవుడు ఇస్తున్న వాగ్దానం 2వ దినవృత్తాంతములు 15:7. మీ కార్యము సఫలమగును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే మీ కార్యము సఫలమగును. ఈరోజు అనేక కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. అనేక కార్యాల గురించి ఎదురు చూస్తున్నాం. కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి ముందుకు సాగుతున్నాం. కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి చేయలేక ఆపివేసి ఉన్నాం. కానీ ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు, నీ యొక్క జీవితంలో నువ్వే కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఏ కార్యాలు జరగాలని కోరుకుంటున్నావో, నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, ప్రయాసపడుతున్నావో, ఆ కార్యం విషయంలో దేనికోసమైతే నువ్వు అనేక దినాల నుంచి, అనేక సంవత్సరాల నుంచి నువ్వు కనిపెట్టి ఉన్నావో, ఆ కార్యాలని ప్రభు నీ కొరకు సఫలం చేసే సమయం ఆసన్నమైంది. ఏ కార్యమైతే ఈరోజు నువ్వు కష్టంతో, ప్రయాసతో చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నావు, ఆ కార్యాన్ని ప్రభు నీ యొక్క జీవితంలో దాన్ని నెరవేర్చబోతున్నాడు. అది నీ జీవితంలో ఏ మంచి కార్యమైనా సరే, నువ్వు చేపట్టిన కార్యం, నువ్వు తలస్తున్న కార్యాన్ని నెరవేర్చుటకు ప్రభు సమర్థుడు. కాబట్టి కార్యం సఫలమవ్వాలంటే అది ఆయన సహాయం చేయాలి. ప్రభు సహాయం చేసిన ఏ కార్యమైనా సఫలం కాకుండా పోయేది లేదు. ఖచ్చితంగా సఫలమై తీరుతుంది. కాబట్టి నీ యొక్క జీవితంలో ఇక మీదట ప్రభు ప్రతి విషయంలో నీకు తోడయండి, ప్రతి ప్రయత్నంలో నీకు తోడయండి, ప్రతి పనిలో నీకు తోడయండి. నీవు ఏ కార్యమైతే, అది నీ పిల్లల విషయం కానీ, కుటుంబ విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయం కానీ, ఏ మంచి పని విషయంలోనైనా సరే, నీవు దేని గురించి తలస్తున్నావో, ఏ కార్యం చేపట్టబోతున్నావో, అన్నింటిలో కూడా ప్రభు ఇక మీదట నీ జీవితంలో విజయాన్ని దయచేయబోతా ఉన్నాడు. గొప్ప సహాయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. గతంలో మాదిరిగా కార్యము ఫెయిల్యూర్ అవ్వకుండా దేవుడే నీకు తోడయుండి ప్రతి కార్యంలో నీకు సహాయ సహకారాలు అందించి, నీకు తెలివి జ్ఞానం ఇచ్చి, ఆ కార్యం ఎలా చేసుకోవాలో నీకు ఆలోచన ఇచ్చి, ప్రతి కార్యాన్ని సక్సెస్ చేసి, వర్ధలు చేసి, గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ బిడ్డలను నిరంతరంగా దీవించి ఆశీర్వదించి, ఈ మాట్లాడిన ప్రతి బిడ్డకు నువ్వు సహాయం చేయమని, ఏ కీడు శోధనలో పడకుండా తప్పించమని, దేవా ప్రతి కార్యం సక్సెస్ చేయమని, అయ్యా ఈ దినం పుట్టినరోజును, వివాహ దినం జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని పేరు పేరున ప్రతి బిడ్డకి నువ్వు తోడి నడిపించి సహాయం చేయమని, నీ బిడ్డలు ఆశించిన, తలంచిన, ప్రారంభించిన ప్రతి కార్యము విజయవంతం చేయమని, నీ నామానికే అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని, ఈ దినం పుట్టినరోజు నివాదనం జరుపుకున్న వ్యక్తుల బిడ్డల్ని నిరంతరంగా దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని, నీ సన్నిధిలో నిండార కార్యాలు, దీవెనలు, మేళ్ళు నీ ప్రజల మీదకి, నీ సంఘం మీదకి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీదకి మీరు కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.